సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టులో కేసు నడిచింది. ఆ తర్వాత సిట్టుని వేశారు. సో సిట్టు విచారణలో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఇది కేవలం ఒక అంశానికి సంబంధించింది అని మాత్రమే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు సొమ్ము కదా అని చెప్పేసి అందరూ భయపడతారేమో, అలాంటిది ఏం లేదు. డబ్బుకి అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు. అది డబ్బు ఎవరిదైనా సరే డబ్బే, దానికి విలువ అలాగే ఉంటుందనే ఉద్దేశంతో సార్ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పాటు అంటే ఒక నెయ్యి కోసమే కేజీకి 25 రూపాయలు డిమాండ్ చేశారు, 50 లక్షలు లంచంగా తీసుకున్నారు అనేది బయటపడిన తర్వాత టీటీడీలు అనేక రకాలైనటువంటి వస్తువులకు సంబంధించిన కొనుగోలు జరుగుతుంటాయి, అనేక రకాలైన కాంట్రాక్టులు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా తీసుకొని ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఏమంటారు మీరు? సార్ రాజుగారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ విషయంలోనే కాకుండా ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు అనేక వ్యవహారాలలో అంటే అక్కడ ఉపయోగించే రోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎన్నో వేల కిలోలు బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఇతర వస్తువులు కానీ, నిత్యావసరాల వస్తువులన్నీ కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కడ ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్నో షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ, వాటన్నిటికీ అనుమతులు, కొత్త రెస్టారెంట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్యారలల్ గా ఒక గవర్నమెంట్, ఒక వ్యవస్థే అక్కడ నడుస్తూ ఉంటది. అలాంటిది మనం కేవలం మనకి బయటకు కనిపించిన లడ్డు కల్తీ వ్యవహారం ఒకటే చూస్తున్నాం, కానీ ఇంకా ఎన్నో కుంభకోణాలు వీళ్ళు చేసిన ఈ 5 ఏళ్లలో వీళ్ళు తీసుకున్న కమిషన్లు కక్కుర్తి పడిన విషయాలు ఎన్నో బయటకు వస్తాయి సార్. ఇప్పుడు కేజీ నెయ్యికి 25 రూపాయలు అడిగారంటే రోజు కనీసం మినిమం 15,000 కిలోల నెయ్యి ఉపయోగిస్తారు సార్. అంటే వీళ్ళు ఏ రకంగా కమిషన్లు దండుకున్నారు, ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి, అడ్డ మార్గంలో సంపాదించుకోవడానికి ఆ దేవస్థానం యొక్క ప్రతిష్టని ఏ విధంగా దిగజార్చారన్నది చూడాలి మనం. ఇప్పుడు వీళ్ళు వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఎవరైతే షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ వీటి అనుమతికి ఇచ్చే దగ్గర ఏ విధంగా కమిషన్లు దండుకున్నారు అవన్నీ బయటకు వస్తాయి సార్. శ్రీవాణి విషయంలో చూసాం, కేవలం 10,500 తీసుకుని 500లకు మాత్రమే రిసీట్ ఇచ్చి 10,000 ఎటుపోయినాయో ఎటెళ్ళనియో అన్నది అది ఇప్పటి వరకు లెక్కపత్రం లేదు. మరి ఒక్క శ్రీవాణి టికెట్ విషయంలోనే కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించేశారు. మరి పరకామణిలో జరిగింది చూసాం. ఇంకా ఈ విధంగా టీటీడీలు అన్నది ఆలోచిస్తేనే మైండ్ తిరిగిపోతుంది సార్ ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ, దేశం మొత్తం మీద కూడా వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ ఇంట్లో ఒక ప్రదేశం అక్కడ అంత స్వచ్ఛంగానే ఉంటుంది. నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, తిరుమల తిరుపతి లడ్డు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అక్కడ జరిగే ప్రతి విషయం కూడా అంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటుందని ఒక భక్తులకి ఒక రకమైన సెంటిమెంట్ సార్. అటువంటి దేవస్థానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారండి? తిరుమల తిరుపతికి పైకి అలిపిరికి వెళ్లే బస్సుల్లో వీళ్ళు జెరూసలేం టికెట్ల గురించి వెనక ప్రింట్ చేశారు. ఎవరు అడిగే వాళ్ళు లేకపోతే అది అలాగే కంటిన్యూ అయ్యేది. పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి కాబట్టి వెంటనే తీసేశారు. మరి టీటీడీ భక్తి ఛానల్లో ఉండి అన్యమత ప్రచారాలు చేశారు. అసలు దారుణమైన విషయాలు అందులో ప్రచారం చేయడం జరిగింది. ఇమీడియట్ గా దాని మీద కూడా నిరసనలు వ్యక్తం అవుతే అది తొలగించారు. అంటే ఎవరైనా అడిగే వరకు వాళ్ళు అలాగే కొనసాగిస్తారు, అడగలేదంటే కనుక దాన్ని చూసి చూడనట్టు, అంటే మాకు తెలియకుండా జరిగిపోయింది. మరి ఇన్ని ఒక దశాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీలో ఎప్పుడో కాలేదు కదండి అలాంటివి. మరి ఎందుకు జరిగినాయండి? సాక్షాత్తు దేవాలయం ప్రాకారానికి, మెయిన్ గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారం మీదే మీరు అన్యమత సింబల్స్ వేసి లైటింగ్ పెట్టారండి. అడిగేవాళ్ళు అంటే ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మీ ఇష్టారీతిని సాగిస్తారా? మీరు రాష్ట్రం మొత్తం మీ ఇష్టం వచ్చినట్టు గత 5 ఏళ్లలో అరాచకాలు చేశారు. అది సరిపోదన్నట్టు మీరు టీటీడీని కూడా వదలరా? మీకు ఒక ఆదాయ మార్గం ఆ టీటీడీ అంటే. అన్యమతస్తుల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది సరిపోకుండా వాళ్ళు ఏ విధంగా భక్తుల పట్ల ప్రవర్తించేవారో చూసాం. ఇంతకు ముందు భక్తులు ఒకళ్ళు ఇద్దరు అడిగారు, లడ్డు ప్రసాదంలో బాగాలేదు, క్వాలిటీ లేదు, నెయ్యి వాసన వస్తుంది అని అడిగితే వాళ్ళని తీసుకుని వెళ్ళి విజిలెన్స్ ఆఫీసర్స్ కొట్టారు సార్. మరి టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా చూసామా మనం ఇలాంటిది? భక్తుల్ని కొట్టడం ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు మరి చూస్తున్నాము ఏ విధంగా అసలు
లడ్డు తిన్న వాళ్ళకే తెలిసిపోతుంది సార్. ఇందులో ఈ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ కానీ దర్యాప్తు సంస్థలు కానీ తేల్చాల్సింది అది చట్టాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. కానీ ఒక సామాన్య భక్తులకి అప్పుడు లడ్డు తిన్న వాళ్ళకి ఇప్పుడు తిన్న వాళ్ళకి చాలా క్లియర్ గా తేడా తెలుస్తుంది సార్. ఆ వాసన విషయంలో కానీ నిల్వ ఉండే విషయంలో కానీ ఇలా పట్టుకుంటే అది సాఫ్ట్ గా మంచి సువాసనతో వస్తూ ఉంటది లడ్డు. అలాంటిది గట్టిపడిపోయి 2 రోజులకు బూజు పట్టేసి, అంటే భక్తులందరూ కూడా 5 సంవత్సరాలు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు సార్. బాగాలేదు, ప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయింది, అన్న ప్రసాదంలో వెంగమాంబ అన్న ప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయింది అని. మరి మీరు ఏ విధంగా కల్తీలు కక్కుర్తి పడి ఆ దేవస్థానాన్ని పరువుని దిగజార్చారండి? ఈ రోజు పట్టుబడే వరకు మేము దొంగలం కాదు అని ప్రతి విషయంలో చెప్తూనే ఉన్నారు. లిక్కర్ విషయంలో చెప్తూనే ఉన్నారు, టీటీడీ లడ్డు ప్రసాదం విషయంలో చెప్తున్నా, ప్రతి విషయంలో కూడా పట్టుబడే వరకు మేము దొంగలం కాదు సచ్చీలరం అని చెప్తూనే ఉన్నారు సార్. ఈ రోజు ఒక్కొక్కరు దొరుకుతున్నారు. మరి అప్పన్నకి సంబంధం లేదు, ఆయన నా దగ్గర ఎప్పుడో నా దగ్గర నుంచి డ్యూటీ మానేసి వెళ్ళిపోయాడు అని బుకాయిస్తున్నారు. మీరు ప్రతిరోజు ఇట్లాంటి బుకాయింపులే. కానీ అంటే ఒక్కొక్క దర్యాప్తులో ఒక్కొక్కరు బయటకు వచ్చినా కొద్దీ మాకు సంబంధం లేదు, మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మాకు తెలియకుండా చేశారు, ఇలా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళిపోయింది చివరికి ఆ కేసు. మరి అప్పటి వరకు కూడా మీరు ఇంకా వాదిస్తూనే ఉన్నారు. కేసు మొదలవక ముందు సార్ మాకు సంబంధం లేదు, వీటిలో కావాలంటే మీరు ప్రూఫ్లు చూపించండి, మీరు నిరూపించండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీళ్ళు. ఈ రోజు బయటకు వస్తుంటే మళ్ళీ ఎక్కడ కనిపించరు. ఓకే మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే మేడం, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు చూస్తే మనం ఈ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన 50 లక్షలు డిమాండ్ చేశాడు. నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ సరఫరాదారుని